సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుంది ఒక యాంకర్ వ్యవహారం. ఏపీలో పోలింగ్ పూర్తయ్యాక పోలింగ్ బూత్ దగ్గర పబ్లిక్ పల్స్ చూశాక తీరిగ్గా దిగాల పడుతుందట. నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటని పబ్లిక్ నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందో అని క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఇండస్ట్రీలో న్యూట్రల్ పీపుల్ను ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసిందట. పొలిటికల్ పబ్లిసిటీకి పోయి ఆవిడ కెరీర్ రిస్క్ చేసుకుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు ఎవరు ఉండరని పెద్దలు తరచూ చెప్పే మాట. ఒకప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద నిప్పులు చెరిగిన నటి రోజా అనంతరం వైసీపీలో చేరి జగన్ విధేయురాలైంది. ఒకప్పుడు చిరంజీవి ప్రజారాధ్యంలో పనిచేసిన పోసాని కృష్ణమురళి ఇప్పుడు మెగా కుటుంబం మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఎన్నికలు పూర్తయ్యాక పార్టీ అధికారంలోకి రాకపోతే జెండా మార్చేసే రాజకీయ నాయకులకు దేశంలో తెలుగు రాష్ట్రాల్లో కొదవలేదు. ఇటువంటి ఉదాహరణలు రాజకీయాల్లో కోకొల్లలు. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితులు ఉండవు. ఇండస్ట్రీలో నలుగురిని కలుపుకుపోవాలి, కానీ నలుగురు చూపులు పడేలా లీడర్స్ మీద కామెంట్ చేయడం తగదు. చిన్న చిన్న విమర్శలను కూడా సీరియస్గా తీసుకుంటారు. ఎందుకు వచ్చిన గొడవ అని కామెంట్స్ చేసిన సెలబ్రిటీలను దూరం పెడతారు. ఏపీలో ఒక పార్టీకి మద్దతుగా పబ్లిసిటీ ప్రోగ్రామ్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన యాంకర్ అమ్మ ముసలి ముతక అంటూ ఇంటర్వ్యూలో పిట్టగదులు చెప్పింది. అది ఆవిడ కొంప ముంచేలా ఉందని టాలీవుడ్ గుసగుసలు. ఏపీలో అధికార పగ్గాలు ఎవ్వరు చేపట్టినా ఇండస్ట్రీలో కొన్ని కుటుంబాలు కొన్ని వర్గాల ఆధిపత్యం ఉంటుంది. ఆయా కుటుంబాలకు కోపం వచ్చేలా యాంకర్ వ్యవహరించింది. దాంతో ఆవిడకు వెండితెర బుల్లితెరపై కనిపించడం క్రమక్రమంగా తగ్గుముఖం పట్టవచ్చని ఫిల్మ్ నగర్ ఖబర్. యాంకర్ సపోర్ట్ చేసిన పార్టీ పవర్లోకి వచ్చినా ఆవిడకు అవకాశాలు రావడం గగనమే అంటున్నారు. లాస్ట్ 5 years అబ్జర్వ్ చేస్తే వైసీపీకి కొమ్ము కాసిన పోసాని యాక్ట్ చేసిన సినిమాలు ఎన్ని? స్టార్ హీరోల సినిమాల్లో ఇతడు కనిపించాడా? ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాలో ఉండే ఆలీ పరిస్థితి ఏమైంది? టీవీ షోలు అడపదడప సినిమాలు చేసుకోవడం తప్ప భారీ సినిమాల్లో కనిపించటం లేదు. కొన్నేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళిద్దరి పరిస్థితి అలాగే ఉంటే టాప్ రేంజ్కి కూడా రాని యాంకర్ పరిస్థితి ఊహించుకోవచ్చు అని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఏపీలో పోలింగ్ డే ఫైట్స్ యాంకర్ అమ్మను ఆందోళనకు గురి చేశాయంట. పబ్లిక్లో తన సపోర్ట్ చేసిన పార్టీ మీద ఇంత వ్యతిరేకత ఉందని ఊహించలేదని సదరు యాంకర్ క్లోజ్ సర్కిల్ దగ్గర చెబుతోందట. ఆ వ్యతిరేకత తన మీదకు రాకుండా ఉంటే అదే 10,000 అని అనుకుంటుందట. సినిమాలో ఇంపార్టెంట్ రోల్స్ చేస్తూ ఈవెంట్స్ యాంకరింగ్ చేస్తూ బిజీగా ఉంటున్న ఆ పెళ్ళైన యాంకర్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో చూడాలి.